నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సభకు ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది రేపు జరగబోయే సభకు కాంగ్రెస్ నేతల పర్యవేక్షణలో సభా వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు నమస్కారం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెళ్లకు నా అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలుపుతున్నాను. అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఈ గెలుపు అనేది 1200 మంది అమరవీరులకు అంకితం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈరోజు ఏర్పాట్లన్నీ ఈ ఎల్బీ స్టేడియంలో చేయడం జరుగుతుంది రేపటి ప్రమాణ స్వీకారం కోసము. ఇవన్నీ ఏర్పాట్లు మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ చాలా చక్కచక్కగా చాలా బాగా జరుగుతున్నాయి. మనకు ఈ ఏర్పాట్లు అనేది మొత్తము మా నాయకులు దగ్గరుండే పెద్ద నాయకులు కానీ చిన్న కార్యకర్తలే కానీ అందరూ భుజా సంఘాలపైన వేసుకొని ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేపు జన సందర్భం మొత్తము ఇప్పటి నుంచెలే పల్లెల నుంచెల్లి పట్టణాలకు ఈ ప్రమాణ స్వీకారం చూడడానికి బయలుదేరడం 5 గంటల నుంచెల్లి చేస్తున్నారు. ఈరోజు రాత్రికే ఈ స్టేడియం మొత్తం నిండిపోతుంది. అసలు నన్ను అడిగితే ఈ స్టేడియం కూడా సరిపోదు, ఉప్పల్ స్టేడియంలో పెట్టుంటే ఇంకా చాలా బాగుంటుండే. కానీ మనకు సమయము రేపటి నుంచి అన్ని కొంచెం మంచి రోజులు లేవు కాబట్టి సమయం చూసుకొని రేపు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని పూర్తిగా మొత్తం రాత్రి వరకు ఎక్కడెక్కడ సెట్ అయిపోతాయి. కాబట్టి రేపు వచ్చే ముఖ్య నాయకులు కూడా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు, సోనియా గాంధీ గారు వస్తున్నారు, మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు, డీకే శివకుమార్ గారు వస్తున్నారు. చాలా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. ఇక్కడ ఢిల్లీ నుంచి మన హైదరాబాద్కి కూడా వస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా మన హైదరాబాద్కు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారంకు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళకు కూడా వెల్కమ్ సార్, ఆల్వేస్ టు కమ్ టు హైదరాబాద్ సార్. అలానే మన తెలంగాణ ప్రజలందరూ కూడా రేపు ఈ జన సందోహంలో నిండిపోతుంది ఈ స్టేడియము. మీరు ఈ టైంకు చూసుకున్నట్టయితే మనకు రేపు బ్రహ్మాండంగా అయిపోవాలి. వానదేవుడు కూడా మనకెప్పుడు ఏ మీటింగ్ అయినా కానీ సహకరించిండు, రేపు కూడా సహకరిస్తాడని ఆ దేవుని ప్రార్థిస్తూ జై రేవంత్ అన్న, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై హనుమంతన్న. దాసరి శామరావు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. నమస్తే అండి. మాస్టర్కి ప్రేక్షకులకు శ్రేయభిలాషులకు నా నమస్కారాలు. నా పేరు చెల్మల్ల సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నేత. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే వాస్తవంగా ఆయన నల్లమల్ల పులిబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, తర్వాత 4.5 కోట్ల ప్రజల మదిని అతి తక్కువ కాలంలో గెలుచుకున్న నేత. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబము, జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా కొంచెం అది దిగువ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని తన భుజస్కంధాల మీద మోసుకొని ఆ బరువు అనకుండా ఇవాళ నిజంగా తెలంగాణలో అతి బలమైన పార్టీ అని, ప్రాంతీయ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ను తుంగలో దొక్కి పాతాళంలో పాతిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజాపాలన తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల తరపున కూడా శుభాకాంక్షలు. రేపు వారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది నిజంగా గొప్ప సంతోషకరమైన వార్త. ఖచ్చితంగా అట్లాంటి ముఖ్యమంత్రి ఈ ప్రస్తుత కాలంలో అంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలే సమయంలో ఖచ్చితంగా అవసరం. కాబట్టి అట్లాంటి ధీరుడు వీరుడు తెలంగాణకు అవసరం. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆయనను కోరుకుంటున్నారు, ఆయన సేవను ప్రజలు కోరుకుంటున్నారు. అంటే 6 గ్యారంటీలు అనేది సోనియమ్మ తల్లి ఎప్పుడైతే తుక్కుగూడ మీటింగ్లో ప్రకటించారో అప్పటి నుంచి తెలంగాణలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని గుర్తు చేసుకున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఆ రకంగా ఉంటారు. కాబట్టి 6 గ్యారంటీలతో పాటు అధిష్టానము, నేతలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి కష్టము, సోనియమ్మ తల్లి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి అనేది జరిగింది. ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే 6 దశాబ్దాల పోరాటం, అనేక రకాల త్యాగాలు, అణచివేతలు, 1200 మందికి పైగా బిడ్డల బలిదానాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దాదాపు 10 ఏళ్ల పాటు 4 కోట్ల తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం 4 కుటుంబ సభ్యుల చేతుల్లో బందీ అయిన సందర్భంగా
మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా కేసీఆర్ అహంకారాన్ని, నియంతృత్వాన్ని తమ ఓటు హక్కు ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కు ద్వారా కేసీఆర్ అనుకున్నాడు తను రాజు అనుకొని, తను చక్రవర్తి అనుకున్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఓటుకు మాత్రమే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఓటుకు మాత్రమే పుడతాడు తప్ప ప్రజల ద్వారా మాత్రమే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా వస్తారు తప్ప రాజులకు, చక్రవర్తులకు, రాజరికానికి తావు ఉండదు ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు ఒక స్పష్టమైన మెజార్టీతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో విశ్వసించి, కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా ప్రజల కోసం చేసిన పోరాటాలను గుర్తించి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను విశ్వసించి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, నియంతృత్వంగా ఒక నియంత చేతిలో ఉండొద్దని చెప్పేసి కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టి ఇలా నూతన ప్రజాస్వామ్యం వైపు అందరినీ కలుపుకొని పోయే ఒక సామాజిక న్యాయ తెలంగాణ వైపు ఇలా రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే పరిపాలన ఉంటుందని చెప్పేసి మేము పార్టీ నాయకులంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి లోబడి, భారత ప్రజాస్వామ్యానికి లోబడి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ కొత్త గవర్నమెంట్ నుంచి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ కేతూరి వెంకటేష్, భారత్ యాత్రి, ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్. ఈరోజు యావత్ తెలంగాణ నాలుగుల ప్రజలు స్వేచ్ఛాగాలు పీల్చుకుంటున్నారు. నిజంగా కూడా నియంత కుటుంబ పాలన నుంచి చర్మగీతం గాడి ప్రజాస్వామిక నూతన తెలంగాణ ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో సబ్బండ వర్గాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక అన్ని వర్గాల వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని మనం కోరుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు కుటుంబ పాలన అంతమంది. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే మేము తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఉద్యమం చేసినామో 2001 నుంచి కూడా మేము ఉస్మానియా క్యాంపస్లో పీజీలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ కోసం పోరాడినాం. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ 60 సంవత్సరాల కళ నెరవేరింది. తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా రుణం తీర్చుకోవడం జరిగింది ఈ ప్రజలు. కాబట్టి మనం అందరం కూడా ఈ స్వేచ్ఛావాలు పిలుచుకోలే. మీడియా మిత్రులకు కానీ, కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు అందరికీ కూడా సంతోషకరమైన వార్త, ఉద్యోగస్తులకు కూడా. కాబట్టి రేపు జరగబోయే శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా, ఖర్గే గారు రాబోతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ ఫైల్పై సంతకం పెట్టనున్నారు. ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజనీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రజనీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. శాసన మండలి సభ్యుడు తలశిల రఘురాం కుమార్తె వివాహ వేడుకలకు సీఎం శ్రీ వైఎస్ జగన్ దంపతులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నియోజకవర్గ ప్రజలు ఫామ్ హౌస్ లో కలిశారు. చింతమడకకు వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం జి కొత్తూరు గ్రామంలో తుఫాను ప్రభావం వలన సుమారు 300 ఎకరాల వరి నీట మునిగింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ స్వయంగా పొలాల వద్దకు వెళ్లి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట మునిగిన ఇళ్లను, రోడ్లను పరిశీలించిన విజయ్ వెంటనే చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుకి మిగిలేది ఏమండదు, కాకపోతే మన భూమిలో పండించుకొని తింటున్నాం అంతవరకు. అమ్మడానికంటే పెట్టిన పెట్టుబడి అయితే రాదు సార్. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి మేము నష్టపరిహారం కింద 30,000 అడుగుతున్నాం. కానీ అసలు యాక్చువల్గా రైతుకు ఎంత నష్టపరిహారం ఉంటే ఈరోజు మీరందరూ కూడా సేఫ్గా ఉండేది. సేఫ్గా ఉండాలంటే 40,000 ఇస్తే కానీ సేఫ్ అవ్వదు సార్. 40,000 మినిమం అయినా ఎకరానికి ఇవ్వాలి. 40,000 ఇస్తే ఈ రోజు మీరు అందరూ కూడా కుటుంబానికి కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సుమారుగా ఈ జీ కొత్తూరు ప్రాంతంలోనే మనం చూసుకుంటే సుమారుగా 300 ఎకరాల పైన వరేశారండి. 300 ఎకరాల పైన వరేశారు. ఈరోజు మొత్తం నియోజకవర్గం నేను మాట్లాడట్లేదు, ఒక్క పంచాయతీ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ రైతుల కష్టాలను తెలుసుకోవడానికి కూడా ఈ ఎమ్మెల్యే కానీ, నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ స్టేట్లో ఇప్పుడుకొచ్చి ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక దారుణం ఏంటంటే వస్తున్నారు, ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? ఈరోజు పరిస్థితి ఏంటంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? ప్రతి ఒక్క ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే ఎరువులు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఎంతో కష్టపడి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎంతో మంది ఇక్కడ నాకు రైతులు చెప్తుంది ఏంటంటే ఇంక ఊరేసుకుంటే మంచిదండి, వరేసుకునే బదులు ఊరేసుకుంటేనే ఇంకా బాగుంటుందేమో, మాకు అంత దారుణమైన పరిస్థితి. ఈరోజు వర్షం పడుతుంది, సైక్లోన్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. పోనీ వీళ్ళు అప్రమత్తం చేశారంటే అది లేదు. ఈరోజు అప్రమత్తం చేయకపోగా ఈరోజు వరంతా మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ నీకు చుట్టుపక్కల ఎక్కడ చూసుకునే ఈ చుట్టుపక్కల కనుమేర ఏది చూసుకున్నా కూడా మొత్తం రైతులందరూ కూడా నష్టపోయారు. ములిగిపోయింది, మొత్తం పంట ములిగిపోయింది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి. వాళ్ళు ఈరోజు దగా చేసి ఈరోజు రైతు వెన్నుముక్క విరిచి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన నష్టం జరుగుతుంటే మీరు దయచేసి చూడాలి. ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా నిద్రపోతున్నారు. గణేష్ ఆయన రోడ్డు మీదకి రావట్లేదు. అక్కడ రోడ్లు మునిగిపోయి, ట్రాఫిక్లు జామ్ అయిపోయి, కార్లు ఆగిపోయి, బైకులు ఆగిపోతున్నాయి, పేదవాళ్ళు ఇంట్లోకి. తెలంగాణ సచివాలయంలో ఫర్నిచర్ మాయమవుతోందని ఉస్మానియా జేఏసీ ఆరోపించింది. మంత్రి శ్రీనివాస గౌడ్ కార్యాలయంలోని ఫర్నిచర్ను నెంబర్ ప్లేట్ లేని లారీలో తరలించారని, అక్కడి పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేశారు. మిగిలిన చోట్లు కూడా ఇదే తంతు నడవవచ్చని వారు ఆరోపించారు. గవర్నమెంట్ ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ సొమ్ము, ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టేటువంటి సొమ్ముని ఇవాళ శ్రీనివాస్ గౌడ్ తన సొంత సొమ్ముగా ఇవాళ మొత్తం కూడా ఇక్కడ ఖాళీ చేసి ఇవాళ తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నాం. ఇవాళ మేము అనుకోకుండా చూసి దాన్ని ఆపి మాట్లాడితే అక్కడ వచ్చినటువంటి ఆఫీస్ వెళ్ళిపోయిండు. అక్కడ తీసుకొచ్చినటువంటి వెహికల్ ఏమవుతుందంటే దానికి నెంబర్ లేదు, ఎక్కడ తీసుకోబోతున్నా కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరి ఆఫీసులో కూడా జరుగుతూ ఉన్నదని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఖచ్చితంగా దీని మీద సిఎస్ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, సంబంధిత అధికారులు మొత్తం కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ చేస్తాను. అదే సామాన్య జనాలు మేడం, నాకు కూడా ఏం తెలియదు అంటే ఏం మాట్లాడరు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో సమీక్షా సమావేశం జరిగింది. అక్కడి ఏర్పాట్లను సీఎస్ పరిశీలించారు.
తుఫాను వల్ల పంట దెబ్బతిన్న రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమాన్యుయేలు డిమాండ్ చేశారు. బద్వేల్ మండలంలో తిప్పనపల్లె, జోగాపల్లె, ఎల్లుగారిపల్లె, కొత్త చెరువు, తిరంగాపురంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి రైతుకు నష్టపరిహారం కలిగించాలని ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంది. అదే పద్ధతిలో అధికారులు తూతూ మంత్రంగా వచ్చి రాసుకుని పోవడమే కాకుండా పక్కాగా వర్షాలకు దెబ్బతిన్నటువంటి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, అట్లు చెల్లించలేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతులను కూడగట్టి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఓకే కడప జిల్లాలో కలెక్టరేట్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంకే అధ్యక్షులు సుబ్బారాయుడు ఆ మహానుభావునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. సోషల్ డెమోక్రసీ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు సాహెబ్ చాంద్ భాషా మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులను తన రాజ్యాంగాన్ని రచించి పునాది బాటలు వేసిన మహానీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇది బాట వేసిన అడుగులు వేశారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనలో లేకపోవడం చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయము. బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తూర్పు పుడిచే విధంగా కొన్ని ఫ్యాసిస్టు శక్తులు అడుగుజాడలు వేస్తూ ఉన్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని మేము సర్వశక్తులా కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్. ప్రపంచ విజ్ఞాన వేగుచుక్క, అదేవిధంగా దళిత బాంధవుడు, అణగారిన వర్గ ప్రజానికం పట్ల అట్టడుగు వర్గాలను పైకి తీసుకురానేందుకు అహర్నిశలు తన గొంతులో చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడినటువంటి ఒక యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఏదైతే గనక ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని దానిలో ఉన్నటువంటి లొసుకులను అడ్డం పెట్టుకొని అణగారిన వర్గాల ఉన్నతి కోసం ఆయన పాటుపడితే గనక వీరి యొక్క అభ్యున్నతిని తొక్కివేసే విధంగా ఈ యొక్క వర్గాలు చేస్తూ ఉన్నటువంటి అక్రమాలను, దోపిడీలను మేమందరం అరికట్టే విధంగా పోరాటం సాగిస్తామని చెప్పేసి ఆ విధంగా చేయటం ద్వారానే మనము నిజంగా పూర్తిగా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించినటువంటి వారం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల జీవితాల్లో చీకటిని పాలద్రోలి కొత్త వెలుగును తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు. రాజ్యాంగం మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఈరోజు వాళ్ళ హక్కులు వస్తున్నాయంటే మరి దానికి ఆజ్యం మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. ఈరోజు భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఈరోజు అందరు కూడా కలిసిమెలిసి ఉండారంటే మరి అది గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయనకు ముస్లిం మైనారిటీల అందరినీ నట్టెట్ట ముంచిన సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మైనారిటీ మాజీ అధ్యక్షులు విఎస్ అమీర్ బాబు ఆరోపించారు. కడప నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముస్లిం సోదరులందరికీ ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారం వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీల
పైననే అధిక దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తూ ముస్లింలందరినీ నట్టెంట ముంచారని ఆరోపించారు. చేసి సమాజానికి మన జాతికి అంకితం చేస్తే ఈ రోజు అక్కడ వచ్చేసి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. సాక్షాత్తు మన కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండి, అలాగే కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం అఫ్జల్ బాషా గారు ఉన్నా కూడా అక్కడ కనీసం రాత్రిపూట ఒక జీరో బల్బ్ కూడా వెలిగించుకోలేని దుస్థితిలో చేస్తున్నారంటే వాళ్ళకు ముస్లిం మైనారిటీల పైన ఉండే చిత్తశుద్ధి, ప్రేమ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విదేశీ విద్య గురించి హిందూపురం నుంచి ఒక మహిళ స్కూటర్లో ఈ విదేశీ విద్య మేము వచ్చేసి మా పిల్లలందరినీ ఇక్కడ చేర్పించినాము, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్థాంతరంగా ఆ పథకం నిలబెట్టేసినారు, ఆ విషయం ఆయనకు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆ తల్లి వచ్చేసి స్కూటర్లో అక్కడ పోతే తాడేపల్లి ప్యాలెస్ గేట్ లోపల కూడా ఆమెకు రానికుండా పోలీసులు వచ్చి ఆమెకు బయటకు దొప్పిన సందర్భాలు ఉన్నాయి. కనీసం మన సమస్యలు కూడా వినే సమయం. బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని గ్రామాలలో ఈ నెల 9 నుండి 19 వరకు కులగణ సర్వే నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి వెంగమణిరెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కుల గణన సర్వేపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1931న కుల గణన సర్వే తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇన్ని ఏళ్ల తర్వాత సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ వీరనారాయణ రెడ్డి హాజరయ్యారు. నిరుద్యోగులుగా ఉంటారు, భూమి నుండి బోర్డు లేకుండా ఉంటారు, బోర్డు నుండి మోటార్ లేకుండా ఉంటారు, బియ్యం కార్డు లేకుండా ఉంటాయి, పింఛన్లు లేకుండా ఉంటాయి, లేకపోతే వికలాంగులు ఉంటారు. వాళ్ళ అన్ని మొత్తం ఈ రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అన్ని రాష్ట్రాలు కానీ ఇప్పుడు మన రాష్ట్రం రెండోది, అన్ని రాష్ట్రాలు కానీ తొందరలో చేసినప్పుడు ఎవరికి ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో అందరూ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి దీనికి కుల సంఘాల పెద్దలు మీటింగులకు పిలిపించి ఏ క్యాస్టు ఎంతమంది ఉండరు, ఎంతమంది బీదోళ్ళు ఉండరు, మొత్తం అన్ని కులాలకు వర్తించుతుంది. ఒక కులం కాదు ఇది. ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక మైనారిటీ కానీ, లేకపోతే ఇంకా మిగతా రకాలు ఒక ఒడ్డోళ్ళు కానీ, ఒక రెడ్డి గారి కానీ సంబంధించిన డేటా చేసి వాళ్ళకు ఏం చేయాలనో చేస్తే బాగుపడే కార్యక్రమం. కాబట్టి ఇది మంచి కార్యక్రమం గురించి స్టార్ట్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు నుసిమి గౌస్ పీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జ్ సగిలిగుప్ప అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవితాలలో చీకట్లను తొలగించి వెలుగులను నింపిన మహానీయుడు అని కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సభను నిర్వహించుకుంటున్నాం. తిరిగి బహుజన రాజ్యాంగ చైతన్య సభ డిసెంబర్ 16వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకు యథావిధిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రేపటి నుంచే ఈ తాలూకాలోటువంటి ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంబేద్కర్ వాళ్ళకు ఏదైతే రాజ్యాంగం రాశారో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కును ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఓటు యొక్క విలువను తెలియడానికి కోసం మేమందరం కూడా ఈ రోజు నుంచి గ్రామంలో ఉంటున్నాం. అంబేద్కర్ మనకు రాసినటువంటి రాజ్యాంగం యొక్క విశిష్టతను ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియడానికి. తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాలకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా 4 మండలాల్లో వరి, అరటి సుమారుగా వందలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. రెవెన్యూ శాఖని ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళని మేము కోరుకునేది ఏంటంటే, ఎక్కడైతే నా పంట నష్టం జరిగిందో మమ్మల్ని ప్రభుత్వం వారు వీళ్ళని పంపించి మాకు సాయపడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. రైతులందరి తరపున మేము కోరుకుంటున్నాం. నా పేరు సింగిరెడ్డి సర్వేశ్వర అండి, ఎర్రవరం ఏలేశ్వరం మండలం. ఈ నిన్న జరిగిన వర్షాల కారణంగా, తుఫాన్ కారణంగా మొత్తం పంట అంతా డ్యామేజ్ అయిపోయిందండి. నేను 8 ఎకరాల పొలం దాకా ఊడ్చాను. రమారమి 2,50,000 పెట్టుబడి అయిపోయింది దానికి. చేతికి పంట వచ్చే టైంలో చేనుమో ఇలా మునిగిపోయిందండి. దీనికి అధికారులు అన్నీ దీన్ని గుర్తించి త్వరితగతిని దీన్ని నష్టపరిహారం కొంచెం ఇది చేయాలని మేము కోరుకుంటున్నామండి. రైతులందరం కూడా మొత్తం ఎర్రవరం. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో కుమారదేవం గ్రామంలో రైతులు మమ్మల్ని ఆదుకోండి అంటున్నారు. తుఫాను తీరం దాటడంతో గాలి వర్షం అధికంగా ఉండడం వలన చేతికి వచ్చిన ధాన్యం నీట మునిగి ధాన్యం మొలకెత్తింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మా పరిస్థితి ఏంటన్నది మీరు చూసి ఈ మాయిశ్చరైజ్ అన్నది కొంచెం లేకుండా చేసి మమ్మల్ని ఏం దారి చేస్తే దీనివల్ల ఏమైనా ఇబ్బంది లేకుండా మేము రూపాయి తినే అవకాశం కూడా లేదండి. దీంట్లో మాకు రైతుకి ఏమి ఇస్తాం, మేమేం తింటామండి. ఇలా ఉంటే పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు మేము మా పిల్లలు తాకట్లు ఎటువంటి బంగారాలు బ్యాంకుల్లో పెట్టి వడ్డీలు తెచ్చి అధిక వడ్డీలు బయట తెచ్చి ఇప్పుడు మా పరిస్థితి ఏం చేయాలన్నది క్లిష్ట పరిస్థితులు అయిపోయిన స్టేజ్లో ఉంది సార్. దీని గురించి మేము ఏం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వనిత గారు, మీరందరూ చూసి ఈ వీడియో కాల్ని మీరందరూ స్పందించారని, ఈ ధాన్యం పరిస్థితి మా కౌలు రైతు పరిస్థితి ఏంటన్నది మీరు ఒకసారి నిర్ణయించి తీసుకుని మాకు తొందరపాటుగా చేయండి. మాకు సంచులు లేకపోవడం కారణం, రెండోది మిల్లు కాడ మాయిశ్చరైజ్, అక్కడేమో అన్లోడింగ్ బళ్ళు అవ్వక వాటి వల్ల మాకు మొత్తం వేళ చేశారు. మొలకలు వచ్చేస్తాయండి, ఇంకా లేట్ అయ్యి ఈ మొలక వల్ల ఇబ్బంది అయిపోయేలా ఉంది. మాకు మొలక వచ్చేసేలా ఉంది, మరి ఎటు కాకుండా రైతు పాడైపోయేలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కల్పన కళానికేతన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణరాయ బారఘట్టం కార్యక్రమం రవీంద్ర భారతిలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రసమయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాతా తరిగొండ వెంగమాంబ అన్నదానం క్యాంటీన్ నాసి రకం అన్నదానంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ స్పందించారు. భక్తులకు వడ్డించే అన్న ప్రసాదంలో కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అన్న ప్రసాదం నాణ్యతను ప్రశ్నించి భక్తులపై ఎదురుదాడి చేయడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది పోయి దీనిపైన కుట్రలు, దాడి ఉంది అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఊరికి ఆరోపణ చేయడానికి భక్తులు రారు కదా. సుదూర ప్రాంతాల నుండి వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి స్వామివారిని తనివి తీరా దర్శనం చేసుకునేడానికి వస్తారు వాళ్ళు. మీరు చేసేటువంటి పనుల వలన స్వామివారి పైన పాపం వాళ్ళ భక్తి కన్నా కూడా మీరు చేసేటువంటి దీనిపైన ఆవేదనతో పోతున్నారు, సంతోషంగా ఇంటికి పోవటం లేదు. నేను అడుగుతున్నాను, అన్నదానంలో ఇంతమంది సిబ్బంది ఉన్నారు, ఇంతమంది అధికారులు ఉన్నారు, ఏమండి వచ్చిన వాళ్ళకి పిడిగిన అన్నం కాస్త సక్రమంగా పెట్టలేరు. పైగా మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దీని వెనకాల కుట్ర ఉందంట. ఏం కుట్ర ఉంటుందండి? ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.